ఈరోజు మనం ఉషా ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది టేబుల్ ఫ్యాను. ఒకసారి ఇది ఎలా ఉందనేది చూద్దాం. ఇంకా అన్ని పాటలే ఉన్నాయి. దీంట్లో పాటలు వచ్చినాయి. మనం దీని అయితే ఫిక్స్ చేసుకోవాలి. చూద్దాం ఫిక్సింగ్ ఎలా అయిందనేది. పాస్ చేయలేట చిన్న ఎక్కడ పడింది. ఫైనల్గా దీన్ని అయితే మనం మొత్తం అసెంబ్లింగ్ అయితే చేసాం. ఫ్యాన్ అయితే పూర్వకాలం ఈ ఫ్యాన్లు అయితే మామూలుగా ఇనుము అన్నీ వచ్చాయి. ఇప్పుడైతే అంతా ప్లాస్టిక్ మెటీరియలే ఉంది. పైన మాత్రం ఇనుము ఉంది, లోపల రెక్కలు కూడా ప్లాస్టిక్. ఇది మొత్తం ప్లాస్టికే ఉంటుంది, కింద నుంచి పైదాకా మొత్తం ప్లాస్టిక్. దీంట్లో ఎక్కువ ఇనుమే వాడరు, తక్కువ వాడతారు. దీన్ని అయితే మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మాన్యువల్గా అయితే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఫిక్స్ చేసుకొని మనం సెటప్ చేసుకోవాలి. దీన్ని వాళ్ళైతే ఇట్లా ఫ్యాన్గా ఇవ్వరు. మనం అన్నీ సెట్ చేసుకొని స్క్రూలు నట్లు బిగించుకొని తర్వాత మనం సెట్ చేసుకోవాలి. అంతా ఈ గైడర్ మాన్యువల్ బట్టి మనం దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉండిద్ది అంతే.